హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీకు ఈరోజు ప్రెస్టేజ్ కంపెనీ వారి స్వచ్ఛ పాపులర్ గురించి, అలాగే ప్రెస్టేజ్ కంపెనీ ట్రైప్లేయర్ గురించి కంపేర్ చేసి చెప్తాను. వెల్కమ్ టు ఓనో మిక్సీ మహల్. చాలామంది ట్రైప్లే కుక్కర్ కొనాలనుకుంటుంటారు. అసలు ట్రైప్లే అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. ట్రైప్లే అంటే 3 పొరలు, అంటే 3 లేయర్స్ని కలిగి ఉంటుంది. లోపలి పొర అంటే లోపలి మనం ఏదైతే పదార్థం వేస్తామో ఆ పదార్థాన్ని స్టెయిన్లెస్ స్టీల్తో ఆహారంతో నేరుగా కాంటాక్ట్ అయ్యే భాగం అనమాట. సాధారణంగా ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగిస్తారు. ఇది శుభ్రం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, క్లీన్ చేయడానికి. లేకపోతే మిడిల్లోది అల్యూమినియం వాడతారు. వేడి త్వరగా పూర్తిగా ఇది అవ్వకుండా అల్యూమినియం హీట్ కండక్టింగ్ కాబట్టి కుక్కర్ మొత్తం సమానంగా వేడెక్కేదానికి ఇది ఉపయోగపడుతుంది. వెయిట్ అంటే అవుటర్ బాడీ అనమాట. ఈ బాడీ డ్యూరబిలిటీ ఎక్కువ వచ్చేలాగా తయారు చేస్తారు. గ్యాసు, ఇండక్షన్, కుక్ టాప్ అనుకూలమైన వేడెక్కేలాగా దీన్ని డిజైన్ చేస్తారు. ఈ మూడింటిని సింపుల్గా చెప్పాలంటే స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్, దీన్ని మొత్తాన్ని ట్రైప్లే అంటారు. ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే దీనికి ఒక చిన్న ప్యాకెట్ ఉంది. దీంట్లో వారంటీ కార్డు అండ్ వెయిట్ సెట్ కలిపేసి 2 ప్యాక్ చేసి అన్నారు. వారంటీ కార్డు ఇది పక్కన పెడదాం. ఇకపోతే ఓపెన్ చేయగానే లిడ్లో మిడిల్లో కొంచెం లోపలికి నొక్కినట్టుంది. దాన్నే స్వచ్ అంటారు. అంటే పొంగినప్పుడు ఇట్లాంటి పదార్థాలు ఏమైనా పడినప్పుడు దాని లోపల ఉండడానికి అలా తయారు చేయబడింది. స్వచ్ హ్యాండిల్ ఇస్ డిఫరెంట్గా ఉంది. నార్మల్ ప్రెషర్ కుక్కర్ ప్రెస్టేజ్ వాళ్ళది నార్మల్గా ఉంటే ఇది డిఫరెంట్ హ్యాండిల్ వచ్చిందనమాట. ఇంకా మెయిన్ బాడీ ఓపెన్ చేద్దాం. మెయిన్ బాడీ చూడటానికి చాలా స్టైలిష్గాను నీట్గా ఉంది. ఈ బాడీ వల్ల ఉపయోగం ఏంటంటే కాలం డ్యూరబిలిటీ రావడానికి, హెల్తీ కుకింగ్కి, అడుగు మాడకుండా ఉండటానికి, ప్రీమియం క్వాలిటీ కావాలంటే ట్రైప్లే స్వచ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాలి. ఇక బాడీ ఓపెన్ చేసి చూద్దాం. ఇసే బాడీ హ్యాండిల్ డిఫరెంట్గా ఉంది. స్వచ్ క్వాలిటీలో చాలా ప్యూర్గా చాలా బాగుంది. ఇది లోపల ఓపెన్ చేయగానే మనం అనుకున్నట్టుగానే ఇక్కడ ఇండక్షన్ బేస్ టైప్ ఆఫ్ ఇచ్చున్నారు. సైడ్ హ్యాండిల్ చూసారు కదా, మామూలు కుక్కర్తో పోల్చుకుంటే ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది ఇది డిఫరెంట్గా ఉంది. పోతే ఇది చూడటానికే కాదు, వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. అంటే మిగతా కుక్కర్లతో పోల్చుకుంటే ట్రైప్లే అనేది చాలా హెవీగా ఉంది. ఇక లోపల ఓపెన్ చేస్తే బాక్స్లు ఏమి లేవు. ఇప్పటివరకు ట్రైప్లే కుక్కర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రెస్టేజ్ పాపులర్ ప్లస్ స్వచ్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఈ స్వచ్ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే ప్రెస్టేజ్ కంపెనీ వారు లోపల గుంటలా ఉంటుంది చూసారు లిడ్ పైన. దానివల్ల ఉపయోగం ఏంటంటే పప్పు కానీ అన్నం కానీ పొంగినప్పుడు అది చుట్టువైపులా ప్రెషర్ కుక్కర్ చుట్టూతో వచ్చేస్తూ ఉంటుంది అనమాట, స్పిల్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు రెక్టిఫై చేయడానికి, అంటే పొంగిన కానీ పప్పు ఏదైనా సరే ఆ లోపల లిడ్ లోపలే ఉండేదానికి ప్లాన్ చేసి అలా స్వచ్ అని పెట్టారు. అంటే స్వచ్ అంటే నీట్గా ఉంటుందని. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. దీనికి చూడటానికి అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ కదా, దీనికి అంటే మనకి బయట చూడటానికి ఒక స్టీల్ టైప్లో ఉంటుంది, కానీ ఇది అల్యూమినియం కుక్కరే. పేరు ప్రఖ్యాతులు సాధించిన దాంట్లో ప్రెస్టేజ్ పాపులర్ ప్రెషర్ కుక్కర్ చాలా ఎక్కువనే చెప్పాలి. ఇది ఓపెన్ చేస్తే లిడ్ ఇలా ఉంటుంది. స్వచ్ అని చెప్పాను కదా మీకు, లోపల లిడ్ అనేది అట్లా లోపల నొక్కి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా పొంగిపోవటం ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు. అయిపోతే ఓపెన్ చేశాను. అల్యూమినియం కుక్కర్ తెలుసు కదా మీకు. ఇది ఓపెన్ చేస్తే జస్ట్ దీనికన్నా ముందు ఏంటంటే వారంటీ కార్డు చిన్న కవర్, దానికి లేకనే సేమ్ ఒక చిన్న ప్యాకెట్లో పెట్టున్నారు వారంటీ కార్డు వెయిట్ సెట్ అనేది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇకపోతే మనం మెయిన్ బాడీని ఓపెన్ చేద్దాం. చెప్పాను కదా, ఇది ఇండక్షన్ బేస్ అనమాట. కొన్ని రకాల ఇండక్షన్ బేస్ లేని వస్తుంది. ఇది ఇండక్షన్ బేస్, అంటే ఇండక్షన్ బేస్ మీద పెట్టి కూడా మనం వండుకోవచ్చు. అల్యూమినియం మామూలుగా ఇండక్షన్ మీద సెట్ అవ్వదు, కానీ ఈ స్వచ్ పాపులర్ దీంట్లో ప్లస్లో దీంట్లో చేసింది ఏంటంటే ఇండక్షన్ బేస్ ఇచ్చిన్నారు. దీన్ని ఇండక్షన్ మీద కూడా వాడుకునేలాగా చేశారన్నమాట. దీంట్లో ఈ మోడల్లోనే ఈ ప్రత్యేకత ఉంది. ఇక మిగతా నేను చెప్పాను కదా స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఉంటుంది అవుట్పుట్ అని, అది ఆ ఎఫిషియన్సీ వచ్చేలా చేశారు. కానీ ఇది అల్యూమినియమే, ఇలా ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి వెయిట్ తక్కువ ఉంటుంది అనేది ఈవెంట్గా వస్తుంది. దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే కొంచెం అడుగంటటం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో చూడండి. స్టూడెంట్స్కి ఇట్లాంటి వాళ్ళకి పాపులర్ బాగుంటుంది. నాకు ఎక్కువ మనీ కావాలి, నేను బాగా హెల్తీ ఇదిగా ఉండాలనుకుంటే ట్రైప్లే ఇస్ ద బెస్ట్. కాకపోతే ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ, వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, మీ శ్రీనివాస్.